హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వన్ మోర్ కాన్సెప్ట్ ఫైలం అనిలిడా. మనం ఎనిమల్ కింగ్డమ్లో సంబంధించినటువంటి ఫైలమ్స్ చూస్తూ ఉన్నాం. నీట్ బయాలజీ క్లాస్ 11కి సంబంధించినటువంటి క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా లైన్ టు లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బయాలజీలో స్కోర్ చేయాలి అంటే. అందుకోసం అనేసి టార్గెట్ 360 అనేటువంటి సిరీస్లో భాగంగా అన్ని కూడా లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ కాన్సెప్చువల్ వన్. సో మనకు కాన్సెప్ట్ చెప్తూ అదేవిధంగా లైన్ టు లైన్ అనేది మీకు క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం యాక్చువల్గా బేసిక్స్ చూసాము. ఫస్ట్ వీడియోలో ఎనిమల్ కింగ్డమ్కి సంబంధించినటువంటి బేసిక్ క్లాసిఫికేషన్, తర్వాత పోరిఫెరన్స్, నిడేరియన్స్, టీనోఫోర్స్, ప్లాటిహెల్మింథీస్ చూసాము. తర్వాత ఆస్కెల్మింథీస్. ఇప్పుడు ఈరోజు క్లాస్ వచ్చేసేసి అన్నలిడా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. సో ఐఎమ్ బయాలజీ ఎక్స్పర్ట్. డెఫినెట్లీ మీకు అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను క్లాసెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది, నో డౌట్. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే బయాలజీలో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా కాల్ చేయొచ్చు. మై మొబైల్ నెంబర్ ఈస్ 9390730576. సో కమింగ్ టు ది క్లాస్, ఇక్కడ మనం ఫైలం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఫైలం కనుక చూస్తే ఫైలం ఈజ్ అనిలిడా అనేసి చెప్పాం. అనిలిడా ఫైలంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది? సో యాజ్ యూజువల్గా ఈ అనిలిడా ఫైలమ్స్లోకి లైన్ టు లైన్ వెళ్ళే కన్నా ముందు కొన్ని బేసిక్స్ అయితే మనం చెప్పుకుంటున్నాం. ప్రతి ఫైలంలో కూడా ఆ బేసిక్స్ చూస్తే మనకి ఏంటి అనేది ఫైలం అర్థమవుతుంది. ఆ బేసిక్స్ ఏంటో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనకు ఏ ఫైలం రాస్తున్నా కూడా ఆర్గనైజేషన్ రాస్తున్నాం మనం. ఆర్గనైజేషన్ మనకు సెల్లార్ లెవెలా, టిష్యూ లెవెలా, ఆర్గాన్ లెవెలా, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేసి స్టార్ట్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ ఆస్కెల్మెంటిస్లో ఆర్గాన్ సిస్టమ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఆ తర్వాత ఉన్నాయి కూడా అన్నీ కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకు అనిలిడా కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వస్తుంది. సెకండ్ పాయింట్ చూస్తే మనకు డైజెషన్. డైజెషన్ వచ్చేసేసి మనకు కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ అనేది వస్తుంది. అంటే ఇట్ హ్యాస్ ద బోత్ మౌత్ అండ్ యానస్, అందుకోసం అనేసి కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ అని చెప్తున్నాం. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ కనుక చూస్తే సర్క్యులేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సర్క్యులేషన్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి అనిలిడా దట్ హ్యాస్ అ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కలిగి ఉన్నటువంటి ఎనిమల్స్. క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ అనేది బాడీ క్యావిటీలో కాకుండా బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవ్వడాన్ని మనం ఏమంటామంటే క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. 4 వచ్చేసేసి సిమెట్రీ. సిమెట్రీ కనుక చూస్తే మనకి యాక్చువల్గా బైలేటరల్ సిమెట్రీ అనేది వస్తుంది, రేడియల్ సిమెట్రీ అండ్ ఏసిమెట్రీ కూడా ఉంటుంది. అయితే ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా బైలేటరల్ సిమెట్రీ చూపిస్తాయి. దట్ మీన్స్ ఏంటి అంటే ఒక ఆర్గానిజంని ఓన్లీ వన్ డైరెక్షన్లోనే కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బైలేటరల్ సిమెట్రీ. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సిమెట్రీ తర్వాత జర్మ్ లేయర్స్ ఉన్నాయి. జర్మ్ లేయర్స్ నథింగ్ బట్ మనకు ట్రిప్లోబ్లాస్టిక్ వస్తుంది. దీని యొక్క డెవలప్మెంటల్ స్టేజ్లో 3 జర్మ్ లేయర్స్ ఏర్పడతాయి, ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్. అందుకోసం అనేసి జర్మ్ లేయర్స్ వచ్చేసేసి 3 అని చెప్తా ఉన్నాం. అందుకోసం దాన్ని ఏమన్నాం, ట్రిప్లోబ్లాస్టిక్ అని చెప్తున్నాం. అండ్ 6th వన్ కనుక చూస్తే మనకు సీలోమ్ వస్తుంది. సీలోమ్ వచ్చేసేసి దీస్ ఆర్ ది యాక్చువల్గా మనకి ఆస్కెల్మింథిస్ చూసాం. ఆస్కెల్మింథిస్ ఆర్ ది సూడోసిలోమేట్స్. ఆ తర్వాత ఉన్నాయన్నీ కూడా సీలోమేట్స్. సీలోమేట్స్ లేదు అంటే యూసీలోమేట్స్ అని కూడా అంటారు. సీలోమేట్స్ లేదంటే యూసీలోమేట్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ కనుక చూస్తే సెగ్మెంటేషన్. సో అనిలిడా లోపల సెగ్మెంటేషన్ మనం ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం.
ఎలాంటి సెగ్మెంటేషన్ అంటే ఇట్ హ్యాస్ ద మెటామెరిక్ సెగ్మెంటేషన్. ఏంటిది మెటామెరిక్ సెగ్మెంటేషన్? మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే, బాడీకి ఎక్స్టర్నల్‌గా కాకుండా ఇంటర్నల్ పార్ట్స్‌లో అట్‌లీస్ట్ కొన్ని ఆర్గాన్స్ దగ్గరైనా డివైడ్ అవుతూ చాంబర్స్‌గా ఫార్మ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ మెటామెరిక్ సెగ్మెంటేషన్ అన్నాం. ఇక్కడ జస్ట్ అనెలిడాలో చూద్దాం మనం యాక్చువల్‌గా. సో, ఇఫ్ యూ సే ఇంతకుముందు డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. బట్ ఫర్ అండర్‌స్టాండింగ్ ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను నేను. సో, దిస్ ఈస్ ద ఎర్త్ వార్మ్ అనుకోండి. ఈ ఎర్త్ వార్మ్ లోపల మనకు ఈ విధంగా డైజెస్ట్ సిస్టమ్ ఇక్కడ ఉందనుకుందాం. సో, ఇఫ్ యూ సే దిస్ ఈస్ ద ఎర్త్ వార్మ్ దాని యొక్క డైజెస్ట్ సిస్టమ్ అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఆర్గానిజం ఏంటంటే మనకు పైన చూస్తే యాక్చువల్‌గా ఫోల్డింగ్స్ కనబడుతున్నాయి. ఇన్‌ఫోల్డింగ్స్. ఈ ఇన్‌ఫోల్డింగ్స్ అనేటివి ఈ యొక్క డైజెస్ట్ సిస్టమ్ మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ప్రతిదీ కూడా మనకు ఈ విధంగా డైజెస్ట్ సిస్టమ్ అంతా కూడా డైజెస్ట్ సిస్టమ్ వరకు మొత్తం కూడా అన్ని మెనీ చాంబర్స్ అయితే ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఏర్పడితే వీటిని ఏమంటున్నామంటే మనము మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటాం. దిస్ ఈస్ ద చాంబర్స్ యాక్చువల్‌గా. ఎన్ని చాంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్‌గా గీసుకుంటే దిస్ ఈస్ ద ఫస్ట్ చాంబర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ అట్లా ఎంత లెంత్ ఉంటే అన్ని చాంబర్స్ అయితే మనకు కనబడతాయి. దీన్నే మనం ఏమంటాం మెటామెరిక్ సెగ్మెంటేషన్ అని చెప్తాం. నెక్స్ట్ నుంచి చూస్తే ఎయిత్ వన్ నోటోకార్డ్ ఉంది మనకు. ఈ నోటోకార్డ్ అనేది ఆల్ దీస్ యానిమల్స్ ఆర్ కమ్స్ అండర్ నాన్ కార్డేట్స్ కాబట్టి నోటోకార్డ్ అనేది కేవలం కార్డేట్స్‌లోనే ఉంటుంది కాబట్టి నోటోకార్డ్ ఈజ్ ఆబ్సెంట్ అని రాయొచ్చు సింపుల్. రైట్. ఇవన్నీ కూడా మనకేంటంటే బేసిక్స్‌లో చెప్తున్నటువంటి పాయింట్సే. అన్ని ఆర్గానిజమ్స్‌లో కూడా ఈ పాయింట్స్ రాస్తున్నాం. ఏవేవి ఎక్కడ ఇనీషియల్‌గా స్టార్ట్ అవుతున్నాయి అనేది కూడా మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ చూడండి సెగ్మెంటేషన్ అనేది ఇక్కడ దీంట్లో మాత్రమే చూస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన దానిలో. తర్వాత ఇదే సెగ్మెంటేషన్ వచ్చేసేసి మనకు ఆర్థ్రోపోడాలో కనబడుతుంది. అదేవిధంగా మనకు కార్డేట్స్‌లో కూడా కనబడుతుంది. సో, ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. సో, దీంతో పాటు అడిషనల్‌గా కొన్ని అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అదర్ థింగ్స్ ఏంటంటే మనకు సెక్సెస్‌కి సంబంధించినవి. అదర్ థింగ్స్ ఏంటి మనకు సెక్సెస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఇంకా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? మనము కమింగ్ టు ది నైన్త్ పాయింట్ సెక్సెస్ చూడండి. సెక్సెస్ అనేటివి ఏంటి అంటే మోస్ట్‌లీ సెక్సెస్ అనేటివి ఒకే ఆర్గానిజంలో ఉంటాయి కాబట్టి నాట్ సెపరేటెడ్ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? నాట్ సెపరేటెడ్ అని రాయొచ్చు. తర్వాత ఇది నాట్ సెపరేటెడ్ దీన్ని మనం హెర్మాఫ్రోడైట్ అని కూడా రాయొచ్చు. ఏమని రాయొచ్చు అంటే హెర్మాఫ్రోడైట్ అంటాం. ఒకే ఆర్గానిజంలో 2 సెక్స్‌లు ఉన్నాయి కాబట్టి దీన్ని బైసెక్షువల్ అని కూడా అంటాం. సెక్సెస్ అంటే ఇక్కడ ఏంటి మేల్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఇదే దాన్ని మనం బైసెక్షువల్‌ని ఏమంటున్నాం అంటే మోనోసియస్. ఇది యాక్చువల్‌గా జనరల్‌గా అన్నిట్లో ఉండేదే. కానీ ఒక ఎక్సెప్షనల్ కేస్ ఉంది. ఆ ఎక్సెప్షనల్ కేస్ ఏంటి అంటే మనకు దట్ ఈస్ కాల్డ్ యాస్ ద నీరిస్. ఇక్కడ నీరిస్ కనుక చూసామంటే ఇట్ ఈస్ డయేషియస్ అని చెప్తున్నాడు. డయేషియస్ ఇస్ నథింగ్ బట్ మనకి బోత్ సెక్సెస్ ఆర్ సెపరేట్ అనేసి అర్థం. కాబట్టి సెపరేటెడ్ సెక్సెస్ ఉన్నాయి. అంటే 2 ఆర్గానిజమ్స్ ఉన్నాయి కాబట్టి డయేషియస్ అన్నాం. నాన్ హెర్మాఫ్రోడైట్ అని కూడా రాసుకోవచ్చు. నాన్ హెర్మాఫ్రోడైట్ అని కూడా రాసుకోవచ్చు. సో, ఒక్కొక్క ఆర్గానిజం సెపరేట్‌గా ఉంది కాబట్టి యూనిసెక్సువల్ ఆర్గనైజేషన్, యూనిసెక్సువల్ ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పొచ్చు.
సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నీరీస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th పాయింట్ ఒకసారి చూద్దాం. ఇంకా ఇది మేల్, ఫీమేల్ సెపరేట్‌గా ఉన్నాయి కాబట్టి మనకు ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫెర్టిలైజేషన్ గనుక చూస్తే మనకు ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అయితే జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. ఓకే. తర్వాత 11th గనుక చూస్తే డెవలప్‌మెంట్ ఈజ్ నథింగ్ బట్ మనకి యాక్చువల్ డైరెక్ట్ డెవలప్‌మెంట్ కనపడుతుంది. సో మీకు అన్ని పాయింట్స్ ఇక్కడ మనకు స్క్రిప్ట్‌లో ఉండకపోవచ్చు. కానీ ద పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఇదైతే మీకు హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా గుర్తుపెట్టుకునే విషయంగా మీకైతే కనబడుతుంది. ఈ విధంగా మనకు మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం కవర్ చేసాం. ఇప్పుడు మనం స్క్రిప్ట్‌లోకి వెళ్దాం. ఈ స్క్రిప్ట్‌లోకి వెళ్ళినప్పుడు ఏం కనబడుతుందో చూద్దాం. ఇక రాసిన పాయింట్స్ కొన్ని కవర్ అవుతాయి. ఆల్మోస్ట్ నో డౌట్. దాంతో పాటు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. వాటిని డిస్కస్ చేద్దాం. రైట్. ఇక్కడ అనెలిడాలో దే మే బి ఆక్వాటిక్ అన్నాడు. ఇక్కడ ఈ ఆర్గానిజమ్స్ యొక్క హ్యాబిటేట్ ఏంటి? ఆక్వాటిక్ అంటాడు. అది మెరైన్ వాటర్‌లో కావచ్చు అండ్ ఫ్రెష్ వాటర్‌లో కూడా కావచ్చు. లేదు అంటే టెరెస్ట్రియల్ భూమి మీద కూడా ఉంటాయి అంటాడు. ఇప్పుడు ఆక్వాటిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైరోడేనియా ఉంది. జలగ ఆక్వాటిక్ అని చెప్తాం. అలాగా కూడా టెరెస్ట్రియల్ ఉంది. ఎర్త్ వామ్ ఉంది. టెరెస్ట్రియల్ మీద ఉంటుందని చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఫ్రీ లివింగ్ అనేసి ఇచ్చాడు. ఫ్రీ లివింగ్ అంటే ఈ ఆర్గానిజమ్స్ దేని మీద డిపెండ్ అవ్వవు. ఈజీగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే వాటిని ఏమంటామంటే ఫ్రీ లివింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు హైరోడేనియా ఉంది జలగ. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్‌ని హైరోడేనియా అంటాము. దీన్ని జలగ అంటాము. ఇది యాక్చువల్‌గా పారాసైట్స్‌గా ఉంటుంది యానిమల్స్ మీద. కాబట్టి ఇది ఎక్కడ పోలేదు. అందుకోసం ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాస్ ఫ్రీ లివింగ్. కానీ ఎర్త్ వార్మ్స్ కానీ, నీరిస్ కానీ ఫ్రీగా మూవ్ అవుతా ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ పోతాయి కాబట్టి ఫ్రీ లివింగ్ అని చెప్తున్నాం. సమ్ టైమ్స్ ఆర్ పారాసైటిక్. ఇక పారాసైటిక్ ఎగ్జాంపుల్ ఏంటి మనకు? ఇక ఈ యొక్క లీచ్. లీచ్ ఏదైతే ఉందో అది నాకు పారాసైట్స్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. రైట్. లీచ్ ఈస్ నథింగ్ బట్ మనకు జలగ అనేసి చెప్తాం. తర్వాత దే ఎగ్జిబిట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాడు. ఈ పాయింట్ ఆల్రెడీ మెన్షన్ చేసాం మనం. తర్వాత బైలేటరల్ సిమెట్రీ చూస్తుంది. ఇది కూడా మెన్షన్ చేసాం. దే ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్. డెఫినెట్లీ ఇది కూడా మెన్షన్ చేస్తాం. మెటామెరికల్లీ సెగ్మెంటెడ్. ఇది కూడా చెప్పున్నా నేను. మెటామెరిక్ సెగ్మెంటేషన్ అండ్ సీలోమేట్ యానిమల్స్ అని కూడా చెప్పినాను. ఇవి మనం యాక్చువల్‌గా ఇంతకుముందు బేసిక్ పాయింట్స్‌లలో డిస్క్లోజ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు చూడండి. దియర్ బాడీ సర్ఫేస్ ఈజ్ డిస్టింక్ట్‌లీ మార్క్డ్ అవుట్ ఇంటూ ద సెగ్మెంట్స్ అంటాడు. దాని యొక్క బాడీ సర్ఫేస్ గాని చూస్తే డిస్టింక్ట్‌గా సెగ్మెంట్స్‌గా డివైడ్ చేసింది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th లైక్ దిస్. ఇవన్నీ కూడా మనకు డివైడ్ చేయబడినాయి డిస్టింక్ట్‌గా అని చెప్తున్నాం. ఇలా డివిజన్ చేసినటువంటి వీటిని ఏమంటామంటే మెటామర్స్ అంటున్నాం. ఇలా డివైడ్ చేసినాయి కాబట్టి సెగ్మెంట్స్‌గా కనబడుతున్నాయి కాబట్టి మెటామెరిక్ సెగ్మెంటేషన్ అన్నాం. కాబట్టి హెన్స్ ద ఫైలం నేమ్ ఈజ్ అనెలిడా. అనెలిడాలో అనెలిడా అంటే ఏంటంటే లాటిన్‌లో యానులస్ నథింగ్ బట్ లిటిల్ రింగ్ అనేసి అర్థం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతీదీ కూడా ఒక రింగ్ అనేసి అర్థం. లైక్ దిస్. ఇదొక రింగ్. తర్వాత దీనికి ఇంకో రింగ్ యాడ్ అవుతుంది. కంపార్ట్మెంట్స్ వస్తాయి. దీనికి ఇంకో రింగ్ యాడ్ అవుతుంది. లైక్ దిస్. మనకి ఇవన్నీ కూడా రింగ్స్‌గా కనబడతాయి కాబట్టి స్మాల్ రింగ్స్ లేదంటే లిటిల్ రింగ్స్ అని చెప్తా ఉన్నాడు. సో, యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా దీని యొక్క స్ట్రక్చర్స్. ఇది కూడా మనకి యాక్చువల్‌గా ఇలాగే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. దే పొసెస్ లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద లోకోమోషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బేసిక్‌గా ఒక ఆర్గానిజం ఇలా ఉంది అనుకోండి. సీ దిస్. ఇది ఇలా ఉంది. ఇప్పుడు లాంగిట్యూడినల్ మజిల్స్, సర్క్యులర్ మజిల్స్ అంటే ఏంటి అంటే చూడండి.
ఇప్పుడు సర్క్యులర్ మజిల్స్ అంటే ఏంటి? దిస్ ఆర్గానిజం దట్ కంటైన్స్ ఈ విధంగా సర్క్యులర్ మజిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఇది యాక్చువల్‌గా 2D మనకు కనబడుతుంది. బట్ రౌండ్‌గా ఉంటుంది. లాస్ట్‌లో కట్ చేసినప్పుడు మనకి ఎలా కనబడుతది కూడా నేను చూపిస్తాను మీకు. దీస్ ఆర్ కాల్డ్ యాస్ వాట్? మనకేంటి? సర్క్యులర్ మజిల్స్ అంటే రౌండ్‌గా ఉంటుందనేసి అర్థం. దాంతో పాటు అడిషనల్‌గా మనకు లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయంటాడు. లైక్ దిస్. లాంగిట్యూడినల్ మజిల్స్ అంటే ఇవి. ఈ మజిల్స్ లాంగిట్యూడినల్, సర్క్యులర్ మజిల్స్ 2 కూడా కాంట్రాక్షన్, రిలాక్సేషన్ జరగడం వల్ల లోకోమోషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కట్ దిస్, ఈ డైరెక్షన్‌లో కట్ చేసామనుకోండి. మనకు ఎలా కనబడుతుంది అంటే దిస్ ఇలా కనబడుతుంది. ఇలా కనబడినప్పుడు మనకి యాక్చువల్‌గా హియర్ దేర్ ఈస్ అ సర్క్యులర్ మజిల్స్. ఈ విధంగా ఉంది. దాంతో పాటు మనకు లాంగిట్యూడినల్ మజిల్స్ కూడా కనపడతాయి. సో, ఇదే లాంగిట్యూడినల్ మజిల్స్‌ని మనం ఇలా గీసుకోవచ్చు. లైక్ దిస్. సో, ఫ్రెండ్స్ ఇది మనకి యాక్చువల్‌గా సర్క్యులర్ మజిల్స్ ఎట్లా ఉంటాయి, అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్ ఎట్లా ఉంటాయి. ఈ 2 మనకు కాంట్రాక్షన్, రిలాక్సేషన్ వల్ల మనకేం జరుగుతుంది అంటే, మనకు లోకోమోషన్‌లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ అండి. aquatic animals aquatic annelids like నీరిస్ ఏదైతే ఉందో, నీరిస్ గురించి మాట్లాడుతుందో, దిస్ ఈస్ ద నీరిస్. మీరు కానీ చూసారంటే దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ నీరిస్. ఒకసారి ఫుల్ డయాగ్రామ్ చూడండి. దిస్ వన్ ఈస్ కాల్డ్ నీరిస్ అని చెప్తాం. పోసెస్ ద లేటరల్ అపెండేజెస్ అంటాడు, వాటిని పారాపోడియా అంటున్నాడు. డెఫినెట్లీ దిస్ పార్ట్, దీస్ ఆర్ ది యాక్చువల్లీ ఈ ఆర్గనిజం ఉంచండి. ఇదే యాక్చువల్ దీని యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ ఇదంతా. దీని నుంచి బయటికి ఇలాంటి స్ట్రక్చర్స్ వచ్చాయి చూడండి. ఇలాంటి స్ట్రక్చర్స్ని మనం ఏమంటున్నాం అంటే పారాపోడియా అంటాం. పారాపోడియా. సో ఈ ఈ ఈ డయాగ్రామ్ లో పక్కన గీస్తాం చూడండి. సి లైక్ దిస్. లేటరల్ కంటే సైడ్కి వస్తున్నాయి అనేసి అర్థం. ఓకే, దాని యొక్క మెయిన్ యాక్సిస్ నుండి సైడ్కి ఇలాంటి స్ట్రక్చర్స్ వచ్చాయి. వాటిని ఏమంటున్నాం మనం? పారాపోడియా అన్నాడు. విచ్ హెల్ప్స్ ఇన్ ద స్విమ్మింగ్. నీరిస్కి ఇది ఏమేమి హెల్ప్ చేస్తాయి అంటే స్విమ్మింగ్లో హెల్ప్ చేస్తాయి అంటాడు. నెక్స్ట్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ప్రజెంట్ అంటాడు. ఫస్ట్ టైం మనకు సర్క్యులేషన్ ఏర్పడింది. అట్ ద సేమ్ టైం సర్క్యులేషన్ ఇస్ ద క్లోజ్డ్ వన్ అనేసి చెప్పొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కమింగ్ టు ది నెఫ్రీడియా. నెఫ్రీడియా అనేది హెల్ప్స్ ఇన్ ద ఆస్మో రెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రెషన్. నో డౌట్ నెఫ్రీడియాస్ ఉంటాయి మనకి యాక్చువల్గా. ఈ నెఫ్రీడియాస్ ఏం చేస్తాయంటే దే రిమూవ్ ద ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఫ్రమ్ ది బాడీ. ఈ యొక్క అనెలిడా నుంచి మనకి యాక్చువల్గా డిఫరెంట్ ప్లేస్ లోపల నెఫ్రీడియాస్ అయితే మనకు కనబడతాయి. యాక్చువల్గా ప్రతి రింగ్ దగ్గర నెఫ్రీడియా కనబడుతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో మనకు నెఫ్రీడియాస్ ఏం చేస్తాయంటే ఆస్మో రెగ్యులేషన్ అంటాం. ఆస్మో రెగ్యులేషన్ ఇన్ ద సెన్స్ ఏంటి? బ్యాలెన్సింగ్ ఆఫ్ వాటర్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద బాడీ అని చెప్తా ఉన్నాం. సో ఈ నెఫ్రీడియన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఒకసారి చూడండి. సింపుల్గా ఒక డయాగ్రామటికల్గా చెప్తాను. మనకు ఒక ఆర్గానిజం ఇలా గీసుకుందాం అనుకున్నాం. ఇదే మనకు యాక్చువల్గా ఒక ఎర్త్వామ్ కాబట్టి ఎర్త్వామ్ ఇలా గీస్తున్నాను చూడండి. ఇది ఎర్త్వామ్ అనుకోండి. సో ఈ ఎర్త్వామ్కి ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే రీజన్స్. దీంట్లో మనకు ఈ విధంగా డైజెస్ట్ సిస్టమ్ ఈ విధంగా ఉందనేసి అనుకోండి. జస్ట్ ఈ డైజెస్ట్ సిస్టమ్ ఈ విధంగా ఉంటే సో
సో దిస్ ఈజ్ వాట్ డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఈ డైజెస్ట్ సిస్టంలోకి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే మనకు కొన్ని సెగ్మెంట్స్ యొక్క నంబర్ ప్రాపర్గా చెప్పట్లేదు, కానీ ఇక్కడ యాక్చువల్గా దెర్ ఇస్ అ నెఫ్రీడియాస్ ఉంటుంది. దెర్ ఇస్ అ నెఫ్రీడియాస్ అనేవి ఉంటాయి. ఈ టఫ్ నెఫ్రీడియా అంటారు. టఫ్ నెఫ్రీడియా. ఈ నెఫ్రీడియాస్ ఏం చేస్తాయంటే దే రీచెస్ టు ది లైక్ దిస్. ఇవి దీనిలోకి ఈ విధంగా ఇది దీనిలోకి అండ్ దిస్ వన్ దట్ ఓపెన్స్ ఇంటూ డిఫరెంట్ రీజన్స్లోకి ఇవి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది నెఫ్రీడియా. Nephredias, they collect nitrogenous waste material. ఆ వేస్ట్ని దేనిలోకి పంపిస్తుంది? మనకు డైజెస్ట్ సిస్టంలోకి పంపిస్తుంది. అండ్ ఈ అనెలిడా లోపల బేసిక్గా మనకి ఈ విధంగా సెగ్మెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ తెలుసు, మెటామెరిక్ సెగ్మెంట్స్ అంటాం. ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెగ్మెంట్స్ పక్క పక్కన కూడా మనకి యాక్చువల్గా ఏంటి అంటే నెఫ్రీడియాస్ అనేది ఉంటాయి. సెగ్మెంట్స్ పక్కన కూడా ఏముంటాయి? నెఫ్రీడియా ఉంటాయి. ఈ సెగ్మెంట్స్ పక్కన నెఫ్రీడియాస్ ఉంటాయి. తర్వాత వీటిని ఏమంటారంటే సెప్టల్ నెఫ్రీడియా అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెప్టల్ నెఫ్రీడియా అంటాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ప్యారింగల్ ప్యారింగల్ నెఫ్రీడియా అని చెప్తాం. తర్వాత ఈ యొక్క అవుటర్ రీజియన్లో కూడా మనకి యాక్చువల్గా ఏం కనబడుతున్నాయంటే దిస్ పార్ట్ సెగ్మెంట్స్ కాకుండా ఈ యొక్క అవుటర్ రీజియన్లో ఇంటెగ్మెంట్ అంటాం, అవుటర్ లేయర్, దాంట్లో కూడా నెఫ్రీడియాస్ ఉంటాయి. దాన్ని ఇంటెగ్మెంటల్ నెఫ్రీడియా అని చెప్తాం. సో ఈ విధంగా మనకు నెఫ్రీడియాస్ అనేది బాడీ మొత్తం ఉండేసేసి ఈ యొక్క ఎక్స్క్రీటరీ మెటీరియల్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు నెఫ్రీడియాస్ అనేవి ఏ విధంగా ఎక్స్క్రీషన్లు ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పాను. ఆస్మోరెగ్యులేషన్ అంటే బాడీలో వాటర్ కాన్సన్ట్రేషన్ తగ్గిందనుకోండి, ఎక్స్క్రీషన్ని తగ్గించేస్తుంది. ఒకవేళ బాడీలో వాటర్ కాన్సన్ట్రేషన్ పెరిగిందనుకోండి, ఈ యొక్క ఎక్స్క్రీషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ విధంగా మనకు ఈ యొక్క ఎక్స్క్రీటరీ సిస్టమ్ త్రూ ది నెఫ్రీడియా అనేది జరుగుతుంది అంటాడు. నెక్స్ట్ చూస్తే న్యూరల్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ పేర్డ్ గ్యాంగ్లియా అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. పేర్డ్ గ్యాంగ్లియా అనేది మనకు న్యూరల్ సిస్టంలో ఏర్పడుతుంది అంటాడు. ఏ విధంగా పేర్డ్ గ్యాంగ్లియా ఉంటుందో చూడండి. బేసిక్గా యాజ్ యూజువల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గీస్తాను నేను డయాగ్రామ్. See, this is ఇది మనకు ఎర్త్వామ్ అనుకోండి. ఈ ఎర్త్వామ్కి ఇక్కడ మనకి యాక్చువల్ డైజెస్ట్ సిస్టమ్ గీస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. డైజెస్ట్ సిస్టమ్ కరెక్ట్గా అనేసి అనుకోవద్దు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ మాత్రమే. సో దిస్ మే బి డైజెస్ట్ సిస్టమ్ అనేది. ఈ డైజెస్ట్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఉందో దీంట్లో మనకి యాక్చువల్గా ఇక్కడ పై భాగంలో మనకు ఒక గ్యాంగ్లియా ఉంటుంది అండ్ ఇటు సైడ్ 2 గ్యాంగ్లియాస్ ఉంటాయి. ఇది వచ్చేసేసి అటు సైడ్ నుండి, ఇది వచ్చేసేసి ఇటు సైడ్ నుండి వస్తుంది. ఈ 2 కూడా ప్రతి సెగ్మెంట్కి వస్తాయి. ఇది ఒక సెగ్మెంట్లో 2 ఉంటాయి మనకి. ఈ 2 కలుస్తాయి. మళ్ళీ ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక గ్యాంగ్లియా ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఒక గ్యాంగ్లియా, ఈ 2 కలుస్తాయి. మళ్ళీ ఇదొక గ్యాంగ్లియా అండ్ ఇదొక గ్యాంగ్లియా, ఈ 2 కలుస్తాయి. సో ఆ విధంగా ప్రతి సెగ్మెంట్లో 2 గ్యాంగ్లియాస్ ఏర్పడతాయి. ఆ గ్యాంగ్లియాస్ కలిసిన తర్వాత ఈ గ్యాంగ్లియా నుంచి నర్వ్స్ అనేటివి ఇట్లా బయటికి లేటరల్ సైడ్ మొత్తం కూడా ఇలా వస్తాయి. సో మనకి యాక్చువల్గా ఈ గ్యాంగ్లియా ఎక్కడ ఉంటుంది అంటే మనకు వెంట్రల్ సైడ్ అయితే ఫామ్ అవుతాయి. గ్యాంగ్లియా ఈజ్ నథింగ్ బట్ ఏంటి? Ganglia is nothing but a fusion of cell body of neurons. మనకు సెల్ బాడీస్ తెలుసు లైక్ దిస్. This is the one neuron అనుకోండి. This is the one more neuron.
సో ఇది వస్తే దీన్ని మనం యాక్చువల్గా గ్యాంగ్లియా అంటాం. దిస్ పార్ట్ టోటల్గా ఏదైతే సెల్ బాడీస్ ఉన్నాయో ఆ బాడీని ఏమంటాం మనం గ్యాంగ్లియాస్ అంటాం. సో ఇలాంటి నర్వస్ సిస్టమ్ దీనిలో డెవలప్ అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పేడ్ గ్యాంగ్లియా దీంట్లో తప్ప ఇంకెక్కడ మనకు కనబడలేదు, ఇవ్వలేదు, ఎన్సీఆర్లో ఇవ్వలేదు. సో ఈ గ్యాంగ్లియా దట్ ఈస్ కనెక్టెడ్ బై ద లేటరల్ నర్వ్స్ టు ది డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ అంటారు. యాక్చువల్ వెంట్రల్ సైడ్ నర్వ్ కార్డ్ ఉంది అంటారు, డబుల్ వెంట్రల్. సి దిస్ ఈస్ ద డోర్సల్ వన్ అండ్ ఇక్కడ మనకు వెంట్రల్ వస్తుంది. ఇక్కడ వెంట్రల్లో 1, 2 డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ కనబడుతుంది. దానికి దిస్ ఆర్ కనెక్టెడ్. దిస్ వన్ ఈస్ కాల్డ్ as a లేటరల్ నర్వ్స్ అంటారు. ఈ లేటరల్ నర్వ్స్ కి ఇవి కనెక్ట్ అవుతాయని చెప్తున్నాడు యాజ్ యూజువల్. నెక్స్ట్ చూడండి, నీరిస్ గురించి మాట్లాడుతున్నాడు. నీరిస్ అండ్ ఆక్వాటిక్ ఫామ్. డెఫినెట్లీ ఇది ఆక్వాటిక్ వాటర్లో ఉంటుంది. ఇట్స్ అ డయేషియస్. మిగతావన్నీ మోనోషియస్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది మాత్రం డయేషియస్. కానీ ఎర్త్ వామ్స్ అండ్ లీచెస్ ఆర్ ది మోనోషియస్ అంటారు. ఎర్త్ వామ్, లీచెస్ ఆర్ ది మోనోషియస్. రీప్రొడక్షన్ ఈజ్ ద సెక్సువల్ రీప్రొడక్షన్ మాత్రమే జరుగుతుంది అంటాడు. దెర్ ఇస్ నో సెక్సువల్ రీప్రొడక్షన్. ఓకేనా? సో ఇది మనకున్నటువంటి థింగ్స్. తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. నీరిస్ అనేది మనకి ఇక్కడే ఉంది. దిస్ ఈస్ అ నీరిస్ అండ్ పెరటిమా, పొస్తుమా, ఎర్త్వామ్. మనం ఇంతసేపు డయాగ్రామ్ చేసాం. వానపాము అందరికీ తెలిసిందే. ఇరిడినేరియా, దట్ ఈస్ ద బ్లడ్ సకింగ్ లీచ్. దిస్ ఈస్ ద లీచ్. మనకి ఇది లీచ్. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. మనందరూ తెలిసి యాక్చువల్గా వాటర్లో ఉండేటువంటి ఈ ఆర్గానిజం మనకి ఎక్కువ పారాసైట్గా ఉండేసేసి బ్లడ్ని సక్ చేసి చేస్తూ ఉంటుంది. సో ఇది మనకున్నటువంటి కంప్లీట్ ఫైలం దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనిలిడా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. విత్ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ అండ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మనకు టెలిగ్రామ్లో ఛానల్ ఉంది, హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో బయాలజీ నీట్ అనేసి, నీట్ బయాలజీ అనేసి టైప్ చేస్తారంటే మన ఛానల్ వస్తుంది, నా ఫోటో వస్తుంది. అక్కడ ఆ ఛానల్లో మీరు ఈజీగా జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఈ మెటీరియల్స్ అండ్ మన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, thank you very much for your watching, and please do subscribe and please do like our video and watch till the end of this video. Then only you will get the good clarity. Thank you very much.